సైకాలజీలో అత్యంత ప్రాధాన్యత గల మరియు అత్యంత వివాదాస్పదమైనటువంటి సిద్ధాంతంగా పిలువబడే మనోవిశ్లేషణవాదం సైకో అనలిటిక్ థియరీ గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ మనోవిశ్లేషణవాదాన్ని లేదా మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా ముందు మనిషి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేవి మనిషి యొక్క చేతనానుభవాలే అన్నది సిగ్మండ్ ఫ్రాయిడ్కు ముందు వచ్చినటువంటి శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ దీనికి విభిన్నంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కావచ్చు లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను కావచ్చు చేతనానుభవాలు ఎంతగా ప్రభావితం చేస్తాయో అంతకన్నా ఎక్కువగా అచేతన అనుభవాలు కూడా ప్రభావితం చేస్తాయి అని బల్లగుద్ది చెప్పడం జరిగింది. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడంలో కావచ్చు, ప్రవర్తనను నిర్వహించడంలో కావచ్చు, అచేతన ప్రవర్తన యొక్క ప్రాధాన్యతను నొక్కి వక్కానించడం జరిగింది. కాబట్టి మనోవిశ్లేషణవాదాన్ని మనము అచేతన ప్రేరణ సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. మనోవిశ్లేషణవాదంలో ఏం చేస్తాడు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్సును విశ్లేషించడం జరిగింది. మానసిక విశ్లేషణ ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనను కావచ్చు, వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కావచ్చు అంచనా వేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మానసిక విశ్లేషణ కోసం సిగ్మండ్ ఫ్రాయిడ్ 3 రకాల పద్ధతుల్ని ఉపయోగించాడు. దాంట్లో మొదటి పద్ధతి ఏంటి అంటే స్వేచ్ఛా సంసర్గం, దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీ అసోసియేషన్ అంటాము. రెండవది కలల విశ్లేషణ లేదా స్వప్న విశ్లేషణ, డ్రీమ్ అనాలిసిస్. మూడవది సమ్మోహనం, హిప్నోసిస్ లేదా హిప్నాటిజం అని పిలుస్తాం. ఫ్రీ అసోసియేషన్ అంటే ఏంటంటే ప్రయోక్త ప్రయోజ్యుడికి ఒక పదాన్ని ఇవ్వడం జరుగుతుంది, లేదా ఒక వాక్యాన్ని ఇస్తాడు, లేదా ఒక ఉద్దీపనకు గురి చేయడం జరుగుతుంది. ప్రయోజ్యుడు ఆ ఉద్దీపనను అనుభూతి చెందిన వెంటనే లేదా ఆ పదాన్ని విన్న వెంటనే అనాలోచితంగా తన మనస్సులో తన మెదడులో కలిగినటువంటి మొట్టమొదటి భావాన్ని వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరచబడినటువంటి భావాన్ని విశ్లేషించి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం విశ్లేషించడమే స్వేచ్ఛా సంసర్గము, ఫ్రీ అసోసియేషన్. ఇక రెండవది కలల విశ్లేషణ పద్ధతి. దీంట్లో ఏం చేస్తారంటే ప్రయోజ్యుడికి వచ్చినటువంటి కలలు కావచ్చు, స్వప్నాలు కావచ్చు తెలుసుకొని వాటిని క్రమ పద్ధతిలో విశ్లేషించి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, అతని యొక్క అచేతన ప్రవర్తన, నిగూఢంగా ఉన్నటువంటి అచేతన ప్రవర్తన అనేది కళ్ళ ద్వారా ఏమైనా బయటికి వస్తుందా అన్నటువంటి విషయాన్ని ప్రయోజ్యుడు విశ్లేషించడం జరుగుతుంది. ఇక సమ్మోహనం, హిప్నాసిస్లో ఏం చేస్తాడంటే ప్రయోక్త ప్రయోజ్యుడికి ఒక నిద్రాణ స్థితిలోకి తీసుకెళ్ళి అతడి యొక్క అచేతన ప్రవర్తన, దమనం చేయబడ్డటువంటి అచేతన ప్రవర్తన ఏదైతుందో ఆ అచేతన ప్రవర్తనను బయటికి తీసి అతడి యొక్క ప్రవర్తనాపరమైన సమస్యలను కావచ్చు లేదా అతని యొక్క మూర్తిమత్వాన్ని కావచ్చు అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఈ 3 రకాల పద్ధతుల్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణలో ఉపయోగించడం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదంతో పాటుగా రక్షణ తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ఈగో అనేటువంటి ఒక కొత్త భావనను సైకాలజీలో పరిచయం చేయడం జరిగింది. ఈ రక్షణ తంత్రాల గురించి మనం ఇదివరకే మాట్లాడి ఉన్నాము. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ సిద్ధాంతం మనం ఇప్పుడు లోతుగా చర్చించే కన్నా ముందుగా ఈ సిద్ధాంతాన్ని మనము ఒక క్రమ పద్ధతిలో చర్చిస్తామన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనోవిశ్లేషణవాదాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ మూర్తిమత్వ నిర్మాణం, రెండవది మూర్తిమత్వ గతిశీలత, మూడవది మనోలైంగిక వికాస దశలు. అంటే మనం మనోవిశ్లేషణవాదాన్ని 3 భాగాలుగా 3 సెక్షన్స్గా విభజించుకొని అధ్యయనం చేస్తాం. మూర్తిమత్వ నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్సనాలిటీ. రెండవది మూర్తిమత్వ గతిశీలత, డైనమిజం ఆఫ్ పర్సనాలిటీ. ఇక మూడవది మనోలైంగిక వికాస దశలు, సైకోసెక్చువల్ స్టేజెస్. సో వీటి గురించి మనము వరుస క్రమంలో చర్చిస్తూ పోతాము. ఫస్ట్ మూర్తిమత్వ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. మూర్తిమత్వ నిర్మాణంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చర్చించాడంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది ఏ విధంగా నిర్మించబడ్డది, ఏ మూలకాలు, ఏ అంశాలు మూర్తిమత్వ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాయి అన్న విషయాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ కూలంకషంగా చర్చించడం జరిగింది.
సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషి యొక్క మనస్సును లేదా మెదడును 3 భాగాలుగా విభజించాడు. దానికి 3 పేర్లు పెట్టడం జరిగింది. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అని. తెలుగులో చెప్పుకోవాలంటే ఇడ్ని మనం అచిత్తు అంటాము, ఇగోను అహం అని పిలుస్తాము, సూపర్ ఇగోను అద్యహం అని పిలుస్తాము. అచిత్తు అంటే ఏంది, అహం అంటే ఏంది, అద్యహం అంటే ఏంది, వాటి యొక్క నిర్వచనాలు మరియు వాటి యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ అచిత్తు గురించి మాట్లాడుకుందాం. ఇడ్. డార్విన్ పరిణామ సిద్ధాంతం మనకేం చెప్తుంది? మనిషి అనేవాడు జంతువు నుంచి వచ్చాడు అని చెప్తుంది. కోతి నుంచి మనిషి పుట్టాడన్నది డార్విన్ యొక్క వాదన. ఆ రకంగా మనిషిలో నిబిడీకృతంగా కొన్ని జంతు లక్షణాలు ఇమిడి ఉంటాయి అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తాడన్నమాట. అదే అచిత్తుగా పిలిచాడు. అచిత్తు అనేది మనిషి లోపట ఉన్నటువంటి జంతు వాంఛలకు నిలయం. జంతు వాంఛలకు, పైశాచిక ప్రవృత్తికి, దౌర్జన్యశీలత్వానికి ప్రతిబింబంగా మనం అచిత్తును అభివర్ణించవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషిలో ఉన్నటువంటి దుర్మార్గుడు, మనిషిలో ఉన్నటువంటి రాక్షసుడు లేదా మనిషిలో ఉన్నటువంటి పైశాచిక ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ప్రవృత్తికి అచిత్తు, ఇడ్ అని పేరు పెట్టి పిలిచాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అచిత్తు యొక్క పని ఏంటి అంటే ఎలాగోలా జీవించడమే దాని యొక్క పని. జైవిక లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ జైవిక లక్షణాలు అనేటివి దీనిలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. జీవించడమే తన ధ్యేయం. అది సన్మార్గంలోనా దుర్మార్గంలోనా దానికి అవసరం లేదు. అంటే నైతిక విలువలను పాటించడం కానివ్వండి, వాస్తవికతను అర్థం చేసుకోవడం లాంటివి దానికి అవసరం లేదు. కాబట్టి అచిత్తు అనేది సంతోష సూత్రాన్ని అనుసరిస్తుంది. లా ఆఫ్ ప్లెజర్ అంటాం దీన్ని. దీనికి ఎప్పుడు కూడా సంతోషమే కావాలి, ఎట్టి పరిస్థితుల్లో సరే సంతోషమే కావాలి, తన తృప్తే తనకు ముఖ్యం. సో ఇది మనిషి లోపల ఉన్నటువంటి రాక్షసుడిగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఇక తర్వాత రెండవది అహం, ఈగో. సాంఘిక సంబంధాల ద్వారా కావచ్చు లేదా సోషల్ ఇంటరాక్షన్ ద్వారా సంఘంతో సంపర్కం చెందే కొద్దీ వ్యక్తి లోపట ఉన్నటువంటి అచిత్తులో కొంత భాగం అహంగా వికసిస్తుంది, అహంగా పరిణామం చెందుతుందన్నమాట. ఈ అహం అనేది వాస్తవికతా సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. లా ఆఫ్ రియాలిటీ అంటాం. వాస్తవికతను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, వాస్తవికత ఆధారంగా పనిచేయడం కానివ్వండి, అహం యొక్క లక్షణాలుగా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే అహం అనేది వాస్తవికత ఆధారంగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత చివరి అంశం ఏదైతే ఉందో సూపర్ ఈగో, దాన్ని మనం అద్యహం అని పిలుస్తున్నాం కదా. ఈ అద్యహం అనేది ఒక రకంగా మనిషి యొక్క అంతరాత్మగా మనం పిలవచ్చు. నైతిక నియమావళిని పాటించడం కానివ్వండి, సాంఘిక ప్రమాణతను నెలకొల్పడం లాంటి ఉత్కృష్ట విలువలు ఏవైతే ఉన్నాయో సామాజిక విలువలు, ఆ సామాజిక విలువలను పాటించేట్లుగా వ్యక్తిని ప్రేరేపిస్తుంటుంది అద్యహం. అద్యహం అనేది నైతిక నియమావళిని పాటిస్తుంది, నైతిక సూత్రాన్ని అనుసరిస్తుందన్నమాట. లా ఆఫ్ మొరాలిటీని అనుసరిస్తూ ఉంటుంది. చాలా సందర్భాలలో వ్యక్తి లోపల అచిత్తుకు అద్యహానికి సంఘర్షణ ఏర్పడుతుంది. ఇటుకు సూపర్ ఈగోకు సంఘర్షణ ఏర్పడుతుంది అన్నమాట. ఈ సంఘర్షణ ఏర్పడ్డప్పుడు అహం అనేది మధ్యవర్తి పాత్ర పోషించి అచిత్తుకు అద్యహానికి మధ్యగా వచ్చినటువంటి సంఘర్షణను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది చిన్నాభిన్నం కాకుండా వ్యక్తి యొక్క అహం అనేది కొన్ని వ్యూహాలను అనుసరిస్తుంది. ఆ వ్యూహాలను మనం రక్షణ తంత్రాలు లేదా రక్షక తంత్రాలు అని పిలుస్తామని ఇదివరకే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది మూర్తిమత్వ నిర్మాణం గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలు. మూర్తిమత్వ నిర్మాణంలో 3 కీలక అంశాలున్నాయి: అచిత్తు, అహం, అద్యహం. వీటి గురించి మనము కూలంకషంగా తెలుసుకున్నాం. తర్వాత మనోవిశ్లేషణవాదంలో రెండవ భాగమైనటువంటి మూర్తిమత్వ గతిశీలత గురించి మాట్లాడుకుందాం. గతిశీలత అంటే ఏంది? మార్పు, మారడం. వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది 3 అంశాల ద్వారా ప్రభావితమై మారుతూ ఉంటుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. ఆ 3 అంశాలు ఏంటివి అంటే ఇక్కడ కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్సును 3 రకాల మనస్సులుగా వర్గీకరించాడు. దాంట్లో ఫస్ట్ వన్ చేతన మనస్సు
లేదా చేతనం అని పిలుస్తాం దాన్ని, కాన్షియస్నెస్. రెండవది ఉపచేతనం, సబ్ కాన్షియస్నెస్. చివరిది అచేతనం, అన్కాన్షియస్నెస్. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చేతనం, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఏంటి అసలు అంటే వ్యక్తి యొక్క వర్తమాన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్తమాన అనుభవాలు, వర్తమాన పరిస్థితులన్నీ కూడా చేతనంగా పిలువబడతాయి. ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తూ ఉన్నాను, మీరు నా క్లాస్ను వింటూ ఉన్నారు అంటే మీరు చేతనత్వం ద్వారా నేను చెప్పేటటువంటి విషయాల్ని గ్రహిస్తూ ఉన్నారు. అంటే మీరు చేతనంలో ఉండి నేను చెప్తున్నటువంటి విషయాల్ని గ్రహిస్తున్నారు. ఇప్పుడు మీ చేతన మనస్సు పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ప్రశ్న అడగాను నేను, 2 + 2 ఎంత అని. తప్పిమని మీరు సమాధానం చెప్పేస్తారు 4 అని. అంటే మీ తక్షణ ప్రత్యక్షంలో వెంటనే మీ స్మృతిపథంలోకి వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా చేతన అనుభవాలుగా పిలువబడతాయి. ఇక రెండవ అంశం ఉపచేతనం, సబ్ కాన్షియస్నెస్. ఇది కొద్దిగా లోతుగా ఉండేటటువంటి మనస్సు. మనస్సు లోపల ఉన్నటువంటి ఒక లోపలి పొరగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. కొద్దిగా ప్రయత్నం చేస్తే గుర్తుకొచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలన్నీ కూడా ఉపచేతన మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే దీన్ని మనం సబ్ కాన్షియస్నెస్ అని పిలుస్తున్నాం అన్నమాట. ఉపచేతనం అంటే, చేతనం అంటే వెంటనే గుర్తుకొచ్చేటటువంటి విషయాలు. ఉపచేతనం అంటే మనం కాస్త ప్రయత్నం చేస్తే, కొద్దిగా ప్రయత్నం చేస్తే గుర్తుకొచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను తనలో నిక్షిప్తం చేసుకునేటటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సును మనం ఉపచేతన మనస్సు లేదా ఉపచేతనం అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో సబ్ కాన్షియస్నెస్ అంటాం. ఇక చివరిది అచేతనం, అన్కాన్షియస్నెస్. మనం ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ గుర్తుకు రానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను, అట్టి విషయాలను నిక్షిప్తం చేసుకునేటటువంటి మనస్సు యొక్క అంతర్భాగాన్ని మనము అచేతనం, అన్కాన్షియస్నెస్ అని పిలుస్తాం. బాధాకరమైన విషయాలు కావచ్చు, అవమానకరమైన సంఘటనలు, లేదా మనం మర్చిపోవాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, తీరని కోరికలు, అవన్నీ కూడా ఇక్కడ నిక్షిప్తం చేయబడతాయి అచేతనం మనసులో. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేయడంలో చేతనం, ఉపచేతనంతో పాటుగా అచేతనం మనసు యొక్క ప్రాధాన్యతను కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ నొక్కి వక్కానించాడు. అందుకే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతానికి అచేతన ప్రేరణ సిద్ధాంతం అన్న పేరు కూడా ఉంది. అచేతనంలో మనం కావలసుకొని దమనం చేయబడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, దమనం అంటే మర్చిపోవడం, మోటివేటెడ్ ఫర్గెటింగ్ అన్నాం కదా. మోటివేటెడ్ ఫర్గెటింగ్ అంటే కావలసుకొని మనం మర్చిపోతాం ఆ విషయాలను. అట్టి విషయాలను మనం దమనం చేయబడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అచేతన మనసులో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. అలా నిక్షిప్తం చేయబడ్డటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండిపోక కొన్నిసార్లు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాయి. కలల రూపంలో కావచ్చు, మానసిక రుగ్మతల రూపంలో కావచ్చు, అవి బయటకు వచ్చి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి అచేతనం యొక్క ప్రాధాన్యతను తన మనోవిశ్లేషణవాదంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ చర్చించాడు. దానికి ఒక రకంగా ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. సో ఇది మూర్తిమత్వ గతిశీలత గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు. మనోవిశ్లేషణవాదంలో తర్వాత చర్చించబోయేటటువంటి అంశం మూడవ భాగమైనటువంటి మనోలైంగిక వికాస దశలు, సైకోసెక్సువల్ స్టేజెస్. ఈ సిద్ధాంతాన్ని అత్యంత వివాదాస్పద సిద్ధాంతంగా మార్చివేయబడ్డటువంటి అంశమే ఈ అంశం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే పుట్టుకతో ప్రతి వ్యక్తిలో కూడా లైంగిక సహజాతం అనేది ఉంటుంది, దాన్ని లిబిడో అని పిలుస్తారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. లిబిడో అంటే మనం ఏ రకంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటే వ్యక్తిలో నిబిడీకృతంగా ఉన్నటువంటి లైంగిక కాముకతను మనం లిబిడోగా పిలవచ్చు. ఒక లైంగిక సహజాతంగా దీన్ని అభివర్ణిస్తాం, సెక్సువల్ ఇన్స్టింక్ట్ అని పిలుస్తాం దీన్ని. ఈ లిబిడో అనేది శిశువు పరిణామం చెందే క్రమంలో, పెరిగే క్రమంలో ఒక 5 దశల గుండా ప్రయాణిస్తూ సంతృప్తిని పొందుతుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలియజెప్పడం జరిగింది. ఈ 5 దశలలో కూడా ఈ లిబిడో అనేది ఒక్కొక్క అవయవాన్ని కామోద్దీపన కేంద్రంగా మలుచుకొని తన సంతృప్తిని, తన ఆకాంక్షను తీర్చుకుంటుంది అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. ఈ మనోలైంగిక వికాస దశలు మనకు 5 వికాస దశలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. దాంట్లో మొదటి దశ మౌఖిక దశ, ఓరల్ స్టేజ్.
ఇది శిశువు పుట్టినప్పటి నుంచి మొదటి సంవత్సరం వరకు అంటే 0 to 1 year వరకు ఉంటుందన్నమాట. ఈ దశలో కామోద్దీపన కేంద్రంగా నోరు పనిచేస్తూ ఉంటుంది. అంటే లిబిడో అనేది నోటి ద్వారా సంతృప్తిని పొందుతుంది. అంటే నోటి కృత్యాల ద్వారా సంతృప్తిని తనను తాను తృప్తిపరచుకుంటుంది లిబిడో అన్నమాట. అంటే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు అందుకే ఏ వస్తువు అంటే ఆ వస్తువు నోట్లో పెట్టుకొని సంతృప్తిని పొందుతూ ఉంటారన్నమాట. కింద పడ్డ ప్రతి వస్తువును కూడా నోట్లో పెట్టుకొని లేదా వేళ్లను చీకడం లాంటి కృత్యాలు చేయడం ద్వారా తమ యొక్క లైంగిక కాముకతను సంతృప్తి పరచుకుంటారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మౌఖిక దశలో గనక లిబిడో సంతృప్తి చెందితే మూర్తిమత్వం అనేది స్థిరీభవనం చెందుతుంది. ఈ విధంగా స్థిరీభవనం చెందినటువంటి మూర్తిమత్వం ఉన్నటువంటి శిశువుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే భవిష్యత్తులో అత్యంత ప్రేమాభిమానాలు గల వ్యక్తులుగా, ఆదరాభిమానాలు గల వ్యక్తులుగా మారుతారు వాళ్ళు. ఒకవేళ గనక లిబిడో గనక అసంతృప్తి చెందితే భవిష్యత్తులో లిబిడో అసంతృప్తి చెందినటువంటి పిల్లలు, మౌఖిక దశలో గనక లిబిడో అసంతృప్తి చెందినటువంటి పిల్లలు అధికారదాహం, ధనదాహం, ప్రేమదాహం లాంటి విపరీత పోకడలు కనబరుస్తారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. అంటే మౌఖిక దశలో గనక వాడు నోటి కృత్యాల ద్వారా తన యొక్క లిబిడోను సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో వాడికి ఆటంకాలు రాకుండా చూడాలి. ఒకవేళ గనక ఆటంకపరిస్తే మూర్తిమత్వం అనేది స్థిరీభవనం జరగని పక్షంలో భవిష్యత్తులో అలాంటి పిల్లలు అధికారదాహం, ప్రేమదాహం, ధనదాహం లాంటి విపరీత పోకడలు గల పిల్లలుగా మారుతారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. మనోలైంగిక వికాస దశల్లో రెండవ దశ ఆసన దశ, యానల్ స్టేజ్. ఇది 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ కామోద్దీపన కేంద్రంగా ఆసనం అంటే వ్యక్తి యొక్క పాయువు పనిచేస్తుందన్నమాట. అంటే మూత్రద్వారం ఏదైతుందో ఆ మూత్రద్వారం అనేది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు మల విసర్జనను వివిధ రకాలుగా చేయడం ద్వారా తమ లిబిడోను సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు మలమూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయడం కావచ్చు, లేదా అసలే చేయకుండా మలమూత్ర విసర్జన అలాగే నిలుపుకోవడం లాంటి కృత్యాల ద్వారా తమ లిబిడోను సంతృప్తి పరచుకుంటుంటారు. 2 నుంచి 3 సంవత్సరాలు ఉన్నటువంటి శిశువులు కనుక మీరు గమనిస్తే వాళ్ళు తరచుగా మలమూత్ర విసర్జనకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలు. అలా కాకుండా కొంతమంది పిల్లలు మలమూత్ర విసర్జన ఏం చేస్తారంటే పోస్ట్పోన్ చేస్తుంటారు. వాళ్ళు నేచర్ కాలను పోస్ట్పోన్ చేస్తుంటారు. ఈ విధంగా కాలకృత్యాలను పోస్ట్పోన్ చేయడం ద్వారా కావచ్చు, లేదా తరచుగా చేయడం ద్వారా కావచ్చు, తమ యొక్క లిబిడోను శిశువులు ఇక్కడ సంతృప్తి పరుచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ సరైన టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి దశ ఆసన దశనే. ఇది ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము ఏ దశలో శిశువులకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి? ఆసన దశలో, యానల్ స్టేజ్లో ఇవ్వాలి. అయితే ఇక్కడ మూర్తిమత్వం గనక స్థిరీభవనం చెందకపోతే అంటే లిబిడో గనక అసంతృప్తి చెందితే భవిష్యత్తులో పిల్లలు క్రమశిక్షణను, కాలాన్ని పాటించని వాళ్ళుగా, మొండి వాళ్ళుగా తయారవుతారు. ఇట్లాంటి విపరీతమైన పోకడిని మనము వాళ్ళ యొక్క మూర్తిమత్వంలో గమనించేటటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆసన దశలో మూర్తిమత్వ స్త్రీభవనం చెందేటట్లు తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. లేని పక్షంలో వాళ్ళు మొండి వాళ్ళుగా, లేదా క్రమశిక్షణను పాటించని వాళ్ళుగా, పంక్చువాలిటీని మెయింటైన్ చేసే వాళ్ళుగా కాకుండా మొండి వాళ్ళుగా తయారవుతారు అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. మనోలైంగిక వికాస దశలో 3వ దశ శిష్ణ దశ, ఫాలిక్ స్టేజ్ అని పిలుస్తాము. శిష్ణ దశలో కావచ్చు, గుప్త దశలో కావచ్చు, జననాంగ దశలో కావచ్చు, చివరి 3 దశల్లో కూడా కామోద్దీపన కేంద్రాలుగా వ్యక్తుల యొక్క లైంగిక అవయవాలు పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి మీరు. మౌఖిక దశలోనేమో నోరు లైంగిక కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. ఆసన దశలోనేమో పాయువు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తే శిష్ణ దశ కావచ్చు, గుప్త దశ కావచ్చు, జననాంగ దశ కావచ్చు, ఈ 3 దశల్లో కూడా వ్యక్తుల యొక్క లైంగిక అవయవాలు లేదా జననాంగ అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ అవయవాలే కామోద్దీపన కేంద్రాలుగా పనిచేస్తాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం శిష్ణ దశ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శిష్ణ దశ యొక్క టైం ఎప్పటి నుంచి అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట.
ఈ శిష్ణ దశలో కనుక మనం గమనిస్తే, శిష్ణ దశలో మనం గమనించేటటువంటి రెండు విపరీత పోకడలు ఏంటివంటే చాలా చాలా ముఖ్యం. పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం రెండు కాంప్లెక్సెస్ గమనిస్తాము, ఒక రెండు విపరీత ధోరణిని మనం ఈ దశలో గమనిస్తాం. ఏంటిది అది అంటే ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అని పిలుస్తాం దాన్ని. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించడాన్ని మనం ఇడిపస్ కాంప్లెక్స్ అని పిలుస్తాం. అంటే తల్లి ప్రేమను కోరుకుంటారు వాళ్ళు. ఇక్కడ తండ్రి అనేవాడు శత్రువుగా కనబడతాడు వాళ్ళకు. ఇక ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే బాలికలు తండ్రిని లైంగికంగా వాంఛించడము లేదా తండ్రిని ప్రేమించడము, తల్లిని శత్రువుగా చూడడం అనేటటువంటి విపరీతమైన పోకడ ఏదైతుందో దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్గా సిగ్మండ్ ఫ్రాయిడ్ పిలవడం జరిగింది. ఈ ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేటువంటి విషయాన్ని ఏదైతుందో ఈ విషయం గురించి చర్చించాడు కాబట్టే ఈ సిద్ధాంతం అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతంగా మారిపోయింది. పిల్లలకు కూడా లైంగికతను ఆపాదించడం ఎంతవరకు సబబు అని చాలామంది మనోవైజ్ఞానికవేత్తలు సిగ్మండ్ ఫ్రాయిడ్ని విమర్శించారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 100 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణవాదాన్ని మనం సైకాలజీలో అంతర్భాగంగా చర్చిస్తూనే ఉన్నామంటే ఈ సిద్ధాంతం యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. సో శిష్ణ దశలో మనం రెండు విపరీత పోకడలు గమనిస్తున్నాం, ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఇడిపస్ కాంప్లెక్స్ అనేది బాలురకు చెందినది, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది బాలికలకు చెందింది. ఇడిపస్ అనే పదం అనేది గ్రీకు పదము. ఇడిపస్ అనేటటువంటి పదం గ్రీకు పదం. ఇది ఒక గ్రీకు యువరాజుకు సంబంధించినటువంటి పదం. గ్రీకు పురాణాలలో ఇడిపస్ అనేటటువంటి ఒక శిశువును అతడు తండ్రి అడవుల్లోకి పంపించేస్తాడు చిన్నప్పుడే. అంటే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతాడు ఆ పిల్లాడు. అడవుల్లోనే పెరిగి పెద్దగై ఎవరైతే తన తండ్రి ఉన్నాడో ఆ తండ్రి రాజ్యం మీద దండెత్తి ఆ రాజు యొక్క రాణిని వివాహం ఆడతాడు. అంటే ఇండైరెక్ట్గా తన తల్లిని వివాహం ఆడతాడు అనమాట. సో ఇది ఒక విపరీతమైన పోకడ. అక్కడ మనం గ్రీకు పురాణాల్లో ఒక కథ అన్నమాట, బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ. ఆ కథలో ఉన్నటువంటి కథానాయకుడి పేరును దీనికి ఇడిపస్ అని పేరు పెట్టి ఈ యొక్క విపరీత పోకడను వివరించడానికి ప్రయత్నం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇడిపస్ కాంప్లెక్స్ అనేది ఏమో బాలులకు సంబంధించింది అయితే ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది బాలికలకు సంబంధించింది. ఈ రెండు విపరీత పోకడలు మనము మనోలైంగిక వికాస దశ అయినటువంటి 3వ దశలో, శిష్ణ దశలో, ఫాలిక్ స్టేజ్లో మనం గమనిస్తాం. తర్వాతి దశ గుప్త దశ. ఇది 6 నుంచి 11 లేదా 12 సంవత్సరాల వరకు కొనసాగేటటువంటి దశ. ఈ దశలో గౌణ లైంగిక లక్షణాల నుండి బయటపడుతూ ఉంటాయి, ద్వితీయ లైంగిక లక్షణాలు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే మగపిల్లలకు స్వరం బొంగురుగా మారడం, అమ్మాయిల స్వరం అనేది సన్నగా మారడం, తర్వాత పెల్విక్ కండరాలు డెవలప్ కావడం, నూనుగు మీసాలు మొలవడం, సో జననేంద్రియాల మీద ఆ వెంట్రుకలు రావడం లాంటి అన్ని కూడా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు మనం ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా గౌణ లైంగిక లక్షణాలని పిలుస్తాం. సో ఇక్కడ మగపిల్లలేమో తండ్రితో, ఆడపిల్లలేమో తల్లితో తాదాత్మీకరణం చెందడం ద్వారా తన లిబిడోను సంతృప్తి పరుచుకుంటారన్నమాట. అంటే ఇక్కడ సజాతి లైంగిక ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. సో గుప్త దశలో తాదాత్మీకరణ అనేది మగపిల్లలేమో తండ్రితో పొందుతుంటారు తాదాత్మీకరణం, ఆడపిల్లలేమో తల్లితో పొందుతూ ఉంటారు. ఇంకో ముఖ్యమైన అంశం, గుప్త దశలో కనబడేటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈగో అనేది వికసించడం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి వీడి యొక్క జంతు లక్షణాలు ఏవైతే ఉన్నాయో, జంతు వాంఛలు ఏవైతే ఉన్నాయో, లేదా పైశాచిక ప్రవృత్తి ఏదైతే ఉందో, దౌర్జన్యం ఏదైతే ఉందో అలాంటి లక్షణాలన్నింటినీ కూడా వాడు విలుప్తీకరణ చెందించుకుంటాడు, దమనం చెందించుకొని సాంఘిక ప్రమాణతను కాపాడడం కావచ్చు, సాంఘిక పరిపక్వతకు కావాల్సినటువంటి సోషల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ దశలో, గుప్త దశ నుంచి డెవలప్ కావడం మొదలవుతూ ఉంటాయి. ఆ రకంగా వ్యక్తి యొక్క అహం అనేది, ఈగో అనేది వికసించడం అనేది ఈ దశలో ప్రారంభమవుతుంది. మనోలైంగిక వికాస దశలో చివరి దశ జననాంగ దశ. దీన్ని మనం జెనిటల్ స్టేజ్ అని పిలుస్తాము. ఇది 11-12 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. వ్యక్తి మరణించే వరకు కొనసాగేటటువంటి దశగా మనం దీన్ని పిలవచ్చు. ఇక్కడ సూపర్ ఈగో అనేది వికసించడం ప్రారంభమవుతుంది. సాంఘిక కట్టుబాట్లను పాటించడం కావచ్చు, నైతిక నియమావళిని పాటించడము,
విశ్వ పరివ్యాప్తమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో విశ్వజనీనమైనటువంటి విలువల్ని, ఆ విలువల్ని ఆకలింపు చేసుకొని వాటిని అవగాహన చేసుకొని పాటించడం లాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ దశలో, జననాంగ దశలో గమనించవచ్చు మనం. అయితే ఇక్కడ వ్యక్తి యొక్క లైంగిక అవయవాలే కామోద్దీపన కేంద్రాలుగా పనిచేస్తాయి జననాంగ దశలో. ఇక్కడ విజాతీయ ఆకర్షణ అనేది ఇక్కడ మొదలవుతుంది. అంటే ఆడపిల్లలు మగపిల్లల పట్ల ఆకర్షితులు కావడం కావచ్చు, మగపిల్లలు ఆడపిల్లల పట్ల ఆకర్షితులు కావడం లాంటి విజాతి లైంగిక ఆకర్షణ అనేటువంటి అంశం ఏదైతుందో ఆ అంశం అనేది ఈ దశలో మొదలవుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనోలైంగిక వికాస దశలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ సిద్ధాంతం వివాదాస్పదమైన సిద్ధాంతంగా పిలువబడ్డప్పటికీ వ్యక్తి లోపట ఉన్నటువంటి అచేతన ప్రవర్తనను అధ్యయనం చేయాలన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా తెరమీదకి తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం కాబట్టి సైకాలజీలో దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మానసిక రోగాల యొక్క చికిత్సలో కావచ్చు, లేదా అబ్నార్మల్ బిహేవియర్, అపసామాన్య ప్రవర్తనలు ఏవైతే ఉంటాయో వ్యక్తుల్లో, ఆ అపసామాన్య ప్రవర్తనను అధ్యయనం చేయడంలో కావచ్చు, ఈ మనకు మనోవిశ్లేషణవాదం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులుగా ఉద్యోగాన్ని నిర్వర్తించేటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, శిశువు గనక దౌర్జన్యపూరితంగా, మూర్ఖంగా, మొండిగా ప్రవర్తిస్తున్నాడంటే వాడిని మనం సహృద్భావ హృదయంతో చూడాలి. ఈ జంతువాంఛలు కావచ్చు, ఈ పైశాచిక ప్రవృత్తి కావచ్చు, ఈ దౌర్జన్యశీలత్వం అనేది సహజ సిద్ధంగా వచ్చినటువంటి లక్షణాలు. వయసు పెరిగే కొద్దీ కూడా వీటిలో మార్పు వస్తుంది. ఆ విపరీత పోకడలు అనేటివి వెళ్ళిపోయి వ్యక్తి యొక్క అహం వికసించి, వ్యక్తి యొక్క అధ్యాయం కూడా వికసించి వాడు విశ్వవ్యాప్తమైనటువంటి విలువల్ని ఆకలింపు చేసుకున్నటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఆలోచనతో ఉపాధ్యాయులు విద్యార్థులను టీచ్ చేయాలి, బోధించాలి. సో విద్యార్థులను మనం సహృద్భావంతో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సరిగ్గా టీచ్ చేయగలుగుతామని మనం ఈ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది మనోవిశ్లేషణవాదానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం.